అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఊళ్ళల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ నియోజకవర్గంలో తిరగడము పెద్ద గగనం అయిపోయింది. ఏడ తిరిగినా నిలదీతలే, ఏడ తిరిగినా తిరుగుబాట్లే, ఏడ తిరిగినా నిరసనలే, ఏడ తిరిగినా తరిమిగొట్టుడే. ఇదే కథ నడుస్తూ ఉన్నది. ఏడ చూసిన కోరం కనకయ్య కావచ్చు, అంతకుముందు పోతే చాలా మంది ఎమ్మెల్యేలు, మందుల సామ్యాలు కావచ్చు, గడ్డం వివేక్ వెంకటస్వామి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి కావచ్చు, వీళ్ళందరికీ నిరసన సెగలు జనం నుంచి తాక్కుంటా పోయినాయి. ఎందుకంటే వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు 13 ఇచ్చిండ్రు. ఆ 13 గ్యారంటీలు వంగ 420 హామీలు ఇచ్చిండ్రు. ఏమాయ సారు హామీలు అంటే బెదిరింపులు. ముందుగా ఏం చెప్పిండ్రు? అన్ని అమలు చేస్తాం 100 రోజులలో అని చెప్పిర్రా? ఏవి సారు అని అంటే బెదిరింపు కార్యక్రమాలకు దిగుతున్నారు తప్ప కనీసము ఇక ఈ పథకం అమలు చేస్తాం, ఈ పథకం అమలు చేస్తామని చెప్పిన పాపాన ఓతలేదు. ఏమి లేదు, మనం అమలు చేయాల్సిన అవసరం లేదు, కాలయాపన చేసుకుంటా ముందడికి పోవాలి. ఇక అవసరం ఉన్నప్పుడు ఎన్నికల టైంలల్లా ఓ 10, 5 వంచితే వాళ్ళే మనకే మళ్ళీ ఓట్లు వేస్తారు అన్న భ్రమలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఒకవేళ జూబ్లీ హిల్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలు వాళ్ళ ఆలోచనని నిజం చేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ప్రజలు గదే ఆలోచనలోనూ ఉన్నారు. ప్రజలు నాడి పట్టుకునేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే హామీలు అమలు చేయకపోయినా పర్లేదు, ఇచ్చిన హామీలను తుంగలో దొక్కినా పర్లేదు, కానీ ఎన్నికల అప్పుడు మాత్రం ఓ 10 రూపాయలు వంచితే వాళ్ళే ఓట్లేస్తారు అని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసుకుంటూ ముందడికి పోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్గా ఈ ముచ్చట పక్కకు పెడితే ఏడవైనా నిరసన సెగలు దాక్తా ఉన్నాయి. రైతులకు ఏమేమి హామీలు ఇచ్చిండ్రోళ్ళ వీళ్ళు? రైతులకు రైతు భరోసా అని చెప్పేసి కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ హయాంలో 10,000 రూపాయలు రైతు బంధు కింద విడతల వారీగా, ఒక్క విడత కూడా తగ్గకుంటుంది తప్పకుండా 11 విడతలు 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేసింది అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ ఇది రైతు బంధు పుట్టుకొచ్చినప్పటి నుంచి రైతు బంధు ఎందుకు పుట్టుకొచ్చిందోళ్ళ? పంట పెట్టుబడి సాయం. రైతులు ఎవరి దగ్గర, ఏ సాగుగారి దగ్గర అడ్డికి పావుషేరు చొప్పున వడ్డీలు కట్టుకుంటా లోతుల పడిపోతా ఉన్నారు, అప్పుల నుంచి తేరుకోలేకపోతా ఉన్నారు. ఈ 5దో 10దో ఇస్తే ఆసరైతుంది, వాళ్ళు పంట పెట్టుబడి సాయంగా వినియోగించుకుంటారు అని చెప్పేసి పంట వేసే కాలంలోనే ఈ కోత కోసి ఇంకా దుక్కి దున్ని నీళ్లు పెట్టే టైంలోనే రైతుల ఖాతాలలో రైతు బంధు పైసలు వేసేది కేసీఆర్. కానీ ఈ మోతబారులు ఏం చెప్పిండ్రు? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ 10,000 బిచ్చమెత్తాండు, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు వేస్తా, కౌలు రైతులకు వేస్తా, భూ యజమానులకు వేస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు వేస్తా, యాట అసలు ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి ఎన్ని ప్రగల్భాలు పలికిండ్రు, ఎన్ని ముచ్చట్లు చెప్పిండ్రు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అవి నమ్మి మోసపోయిన జనం ఓటు మీద ఓటు గుద్ది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏం చేసిండు? ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న శాస్త్రం చేసిండు. గెలిచేదాకా తూనీగ లెక్క, ఓట్లేసేదాకా జొర్రీగ లెక్క, అడగబోతే కందిరీగ లెక్క కోరు తెచ్చుకున్న మొగుడు కొర్రాయి వాతలు పెట్టిండు, ఏరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి దాన్ని అన్నట్టు చేసిండు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా అడిగితే ఏమంటారు? మేము అన్ని ఇస్తున్నాం అని చెప్పేసి మాట్లాడతారు. ఏ ఒక్కటన్నా అమలు చేస్తారా? మరి అన్నిస్తే ఎందుకు ప్రజలు తిరుగుబాట్లు లేవనెత్తుతా ఉన్నారు? నిరుద్యోగులకు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిండ్రు, వెరైటీ నిరసనలు వ్యక్తం చేసిండ్రు. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు అని చెప్పేసి నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నమ్మించి మోసం చేసింది, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇచ్చిన 60,000 ఉద్యోగాలను కూడా వాళ్ళ ఖాతాలో వేసి మమ్మల్ని అపహాస్యం చేసింది అని చెప్పేసి. రైట్, మొత్తం మీద ఈ పంట బోనస్, రైతులకు పంట బోనస్ క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఎక్స్ట్రా ఇస్తాము, మద్దతు ధర కాకుండా 500 రూపాయలు, 2,200 రూపాయల క్వింటాల్కు వడ్లకు క్వింటాల్ ధర ఉంటే దానికి 500 కలిపి 2,700 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. 2,700 రూపాయలు ఇస్తామని చెప్పింది. యాసంగి ఇది వరకు
అది దాదాపు అన్ని విడతలల్లా ఎగబెట్టుకుంటూ వస్తా అన్నారు. పంట కొన్నప్పుడల్లా ఎగబెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళు పంట తక్కువ వండియాలని చెప్పేసి యూరియా బస్తాల కొరత పెట్టిండ్రు. వాళ్ళు పంట తక్కువ వండియాలని చెప్పేసి దిగుబడి తక్కువ రావాలని చెప్పేసి పొట్టకొచ్చిన టయానికే కాలువలు బంద్ పెట్టిండ్రు. అంత వర్షపాతం నమోదైనప్పటికి కూడా కరువు తీసుకొచ్చి పెట్టిండ్రు. లేని కరువు, కృత్రిమ కరువు సృష్టించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ పంట దిగుబడి వస్తే, ఎక్కువ ఎకరాలలో పంట సాగు చేస్తే వీళ్ళు ఎక్కువ బోనస్ ఇవ్వాలి. మీదికెళ్ళి ఇచ్చినట్టు చేస్తారు. లోపటంగా ఏ విధంగా కొర్రీలు పెట్టాలనో కాంగ్రెస్ పార్టీకి బాగా ఎరుకున్న ముచ్చట్నే. దాదాపు ఇప్పటికే 700 నుంచి 800 కోట్ల రూపాయలు బకాయిలలో ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. మొత్తం మీద యాసంగికి ఇవ్వాల్సిన బోనస్ ఏమో కానీ కనీసం కంసెకము ఐకేపీ సెంటర్లు ప్రారంభించి సకాలంలో పంట కొనుగోలు చేద్దాం. తేమ శాతం చూడకుండా మన గుండెలు తేమ వేసుకొని రైతుల పంటలు కొనుగోలు చేద్దాం. 6 గాలం కట్టం చేసి 6 గాలం కష్టపడి పండించిండు రైతన్న అని చెప్పేసి ఒక్క ఇత్తు లేకుండా తుడుచుకు పెట్టుకొని పోయింది. మనం చూడలే మొన్న పడ్డ వానలకు మోంతా తుఫాన్ ఏ విధంగా ముంచింది మనకు తెలియదా? అలాగ పంట నష్టపరిహారం ప్రకటిస్తామని చెప్పిరు. పోయిన తాప కామారెడ్డిలో గాడగాడ వరదలెత్తే, వరంగల్ గాడగాడ వరదలెత్తే, పోయి 15 రోజులకు దొంగలు పడ్డం 6 నెలల కుక్కలు మొలిగినట్టు పోయి మీదికెళ్ళి ఏరియల్ సర్వే నిర్వహించి అవి ఎత్తాం ఇవి ఎత్తామని చెప్పి ఇది వరకు కామారెడ్డి వరద బాధితులకు ₹1 ఇచ్చిన పాపాన ఓలేదట. కానీ వీళ్ళ ప్రజాపాలన విజయోత్సవాలకు మాత్రం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట. ఆ లెక్కలు బయట ఉన్నాయి. ఆర్టీఐ చట్టం ప్రకారం బయటకు వచ్చినాయి. ఆ లెక్కలన్నీ నేను బయట పెడతా. రైట్. మొత్తం మీద ఇదేంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమి కొట్టిన ప్రజలను చూసినాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తిరుగుబాటు లేవనెత్తిన రైతులను చూసినాం. ఇక్కడ రైతులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీయాల్సిన పరిస్థితి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అప్పుడో ఇప్పుడో ప్రభుత్వం మీద తిరుగుబాటు లేవనెత్తాడు, రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తాడు. అటువంటి ఎమ్మెల్యేకే కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి రైతుల నుంచి ఈ విధమైన తిరుగుబాటు ఉన్నదంటే ఇక మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ విధమైన తిరుగుబాటు ఉన్నది, ఏ విధమైన వ్యతిరేకత ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడానికి పోయినరు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఆ సెంటర్ పోయిన కాడ కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు ఈ విధంగా నిలదీస్తా ఉన్నారు. నేను ఆల్రెడీ కృష్ణానికి ఒక రోజు ఫోన్ చేసి కూడా అడిగినా, మేము మాట్లాడదాం తెలియాలి కదా అందరికి. చాలా మంది దగ్గర డేటా ఉంది, ఊరికే ఏదో ఒకటి రాలేదని ఒకటి వచ్చారు కదా, ఎంతమందికి వచ్చిందంత డేటా నా దగ్గర ఉంది. రానోళ్ళది ఏమని ఉంటే నాకు చెప్పు, నేను మాట్లాడతా. కానీ ఊరికే రాలేదని మాత్రం నాకు బోనస్ అందరు మాక్సిమం బోనస్ వచ్చింది. నా దగ్గర డేటా ఉంది. ఏ గారు మా డిపార్ట్మెంట్ బోనస్ డీటెయిల్స్ మాట్లాడి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదు మాకు కాదు అని మాట్లాడదు. ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ చెప్పుకొని ఈ ఊళ్ళో ఎంతమందికి వచ్చింది ఎంతమంది రాలేదు ఆ డేటా నాకు ప్రతి ఒక్కరు తప్పించుకోకుండా మాకు సంబంధం లేదు కాదు, అందరం పనిచేసేదానికి ఉన్నాం ఇక్కడ. అమ్మా ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినంటే మీ గ్రామానికి రైట్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నిలదీస్తా ఉన్నారు. ఏమాయ సారు పంట బోనస్ ఇంకా రాకపోయి, వానాకాలం పంట కొనుగోలు మొదలై యాసంగి ఇంకా పంట బోనస్ ఇంకా చేతుల పడకపోయి అని చెప్పేసి నిలదీస్తా ఉన్నారు. ఇప్పుడన్నా సన్నవడ్లకు బోనస్ అని అంటుండ్రు కదా, ఆ సన్నవడ్ల బోనస్ కూడా ఇస్తలేరు. ముందుగా ఏం చెప్పారు, మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నారు, రైతు డిక్లరేషన్లో ఏం చెప్పిర్రు వాళ్ళ పండించిన ప్రతి గింజకు పండించిన ప్రతి క్వింటాలకు ₹500 ఇస్తాం కంపల్సరీ బోనస్ కింద అన్నారు. రాను రాజుగుర్రం గాడిద అయినట్టు ఎట్లా పెడితే కొర్రీలు పెట్టచ్చు, ఎట్లా పెడితే మెలకలు పెట్టచ్చు, ఎట్లా పెడితే భారాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి సన్నవర్లకు మాత్రమే బోనస్ అన్నారు. ఆ సన్నవర్ల బోనస్ కూడా ఇట్లా ఎగనామం పెడతా ఉన్నారు. ఇది కథ. మొత్తం మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద రైతులు తిరుగుబాటు లేవనెత్తిండ్రు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తిరగబడ్డారు. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.